ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అధికారం కోసం మోసం చేయటం, అవకాశం దొరికితే నాశనం చేయటం గొడ్డలి పార్టీ నేత నైజమని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 15 చోట్ల లేబర్ అడ్డా నిర్మాణాలు చేపడతామన్నారు. విజయవంతమైతే అన్ని ప్రాంతాల్లోనూ అమలు చేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు సానుకూలంగా స్పందించుకుంటే మరో ఛాన్స్ ఉండదని స్పష్టం చేశారు. 1వ తేదీ అంటే ప్రభుత్వానికి గుర్తొచ్చేది పేదల సేవేనని, వారి రుణం తీర్చుకునేందుకే కష్టపడుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కృష్ణా జిల్లాలో నిర్వహించిన పేదల సేవలో మేడే కార్యక్రమాలకు సీఎం హాజరయ్యారు. లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల మొదటి తేదీ పింఛన్ల కోసం 2700 కోట్ల రూపాయల నిధులు సిద్ధం చేసి ఉంచుతున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ రోజు మీరు చూస్తే 62,47,000 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 63,188 కోట్ల రూపాయలు ఇచ్చాం. ప్రతి నెల మీరు చూస్తే దగ్గర 2,721 రూపాయలు, అంటే డబ్బులున్నా లేకపోయినా 2,721 కోట్లు మీకోసం రెడీగా పెడితే తప్ప ఆ రోజు మొదటి తారీఖు గడవదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కష్టాలున్నాయి, దేశంలో ఎక్కడా లేదు. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో. అంతేకాదు, అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం ఈ పెన్షన్ల కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కార్మికుల పిల్లలు పరిశ్రమలు నెలకొల్పాలనే లక్ష్యంతో నైపుణ్యాభివృద్దిపై దృష్టి సారించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. లేబర్ అడ్డాలను నైపుణ్యాభివృద్ది కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఒక మంచి కార్యక్రమం లేబర్ అడ్డా. వర్షం వస్తే షెల్టర్ లేదు, ఎండ వస్తే ఎండలోనే ఉండాలి. అలాంటి సందర్భంలో ఈరోజు ఆలోచించింది లేబర్ అడ్డా కింద మంచి అకామిడేషన్ కట్టి ఎవరికి మనుషులు కావాలన్నా వాళ్ళు నేరుగా ఫోన్లో తెలియజేస్తే ఈ అడ్డా నుంచి మన కార్మికులకు అక్కడ పంపించే పరిస్థితి. అదే లేబర్ మినిస్ట్రీ చెప్పాను, కమిషన్కు చెప్పాను, ప్రపంచంలో ఉండే ఆధునిక పనిముట్లు తెప్పించండి. కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ అదే మరి పరిశ్రమలు కానీ ఎంగేజ్ చేద్దాం. నా లేబర్ అడ్డా రేపు రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా తయారై మా లేబర్కంతా ముందు చూపుతో మీ జీవితాల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్యం తర్వాత మరో స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. భవిష్యత్తులో వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు అని చంద్రబాబు నినదించారు. వైసీపీ కాదు, గొడ్డలి పార్టీ. మా తమ్ముడు చెబుతున్నారు, నేరాలు చేసే ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు. అతనికి ఒక మానసిక సమస్య ఉంది. ఆ సమస్య అందరినీ మోసం చేయడం, అవకాశం ఇస్తే అందరినీ నాశనం చేయడం. ఆ విధ్వంసం మళ్లీ రాబోయే రోజుల్లో కరెక్ట్ చేయాలంటే కొన్ని సమస్యలుంటాయి, కొన్ని మనం ఎప్పటికీ శాశ్వతంగా కూడా రెక్టిఫై చేయలేం. నేను బాగా డెవలప్ చేయడం, ఎవడో వచ్చి విధ్వంసం చేయడం, మళ్ళా నేను నిలబెట్టడం, ఇది శాశ్వతంగా ఉంటుంది. భవిష్యత్తులో మనకు వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు. మీ రాబోయే రోజుల్లో మీరందరూ ముందుకొస్తే ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇచ్చే బాధ్యత మాదన్నీ మీకు తెలియజేస్తున్నా. ఇకపై ప్రతి సమావేశంలో ఎమ్మెల్యే పనితీరును ప్రజల్నే అడుగుతానని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రజలు చెప్పిన లోపాల్ని ఎమ్మెల్యేలు సరిదిద్దుకోవాలన్నారు. అలా కాని పక్షంలో ఆ ఎమ్మెల్యేలకు మరో ఛాన్స్ ఉండదని పరోక్షంగా హెచ్చరించారు. ఈ రోజే ప్రారంభించాను మీటింగ్లో అడగడం, మా ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడని. మీరు చేయలెత్తకపోతే ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోవాలి.
ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకపోతే మీ తరపున నేను ఉంటాను తప్ప ఎమ్మెల్యే తరపున నేను ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కమిట్మెంట్ మీరు ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలి. తెలుగు జాతిని నెంబర్ 1 తెలుగు జాతిగా ప్రపంచంలో తయారు చేయాలని నా సంకల్పం. అలాంటప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కూటమి నేతలు పేదలకు పింఛన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.